హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే మంచిగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో రోజ్ వాటరు ఇంకా శనగపిండి సున్నిపిండితో ఈ ఫేస్ ప్యాక్ అయితే తయారు చేశాను అనమాట. ఇది పెద్దోళ్ళైనా పిల్లలైనా పెట్టుకోవచ్చు. మంచిగా అయితే ఉంటుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో 1-2 రోజులు కాకుండా డైలీ పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇందుకోసం అయితే ఫస్ట్ నేను రోజ్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో 2 గులాబీ పూలు తీసుకున్నాను అనమాట. ఈ రోజ్ వాటర్ తయారు చేసుకోవడానికి మామూలు పూలైనా తీసుకోవచ్చు, లేదా హైబ్రిడ్ ఉంటుంది కదా గులాబీ పూలు, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే మామూలు రోజ్ వేస్తే 2 అయితే తీసుకున్నాను. నాటు గులాబీ పూలు ఇవి. ఈ 2 అయితే ఈ పెటల్స్ అన్నీ అయితే ఇట్లా తీసేసుకోవాలి. సో ఇవైతే ఫ్రెష్ పూలు తీసుకున్నాను, బాగున్నాయి అనమాట. సో ఈ పెటల్స్ అన్నీ అయితే నేను తీసేసుకుంటున్నాను. మంచిగా తయారు చేసుకొని డైలీ పెట్టుకోవచ్చు. అంటే ఏ రోజుకి ఆ రోజు అయితే ఈ వాటర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే డైలీ అవి కలుపుకోవచ్చు అనమాట సున్నిపిండి శనగపిండిలో. అప్పుడు బాగుంటుంది. సో ఈ వాటర్ మనం డైలీ చేసుకోలేం కాబట్టి ఒకే రోజు ఒక 2-3 రోజులకు సరిపడా లేదా ఒక వారానికి సరిపడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవన్నీ పెటల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో కాస్త వాటర్ పోసుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకొని ఇదైతే తయారు చేసుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం లేదండి. వాటర్ కొన్ని అయితే ఇట్లా పోసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆకులన్నీ కొద్దిగా మెల్ట్ అయిన దాకా అయితే మరిగించుకోవాలి. నేను ఇంకాస్త వాటర్ కలుపుతాను, మరీ ఎక్కువ వద్దు, కొంచెం తక్కువగానే. ఇవన్నీ అయితే డైరెక్ట్ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకుంటే వెంటనే మెల్ట్ అయిపోతుంది. వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇందులో అసలు ఏం కలపొద్దండి. ఇంక ఇవే సపరేట్గా ఉంచుకుంటే బాగుంటుంది. ఇవి ఒక సీసాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి హైబ్రిడ్ పూలు, అవి కూడా ఒక 2-3 పెటల్స్ అయితే వేసానండి కలర్ కోసం. సో వేసి ఒకసారి అట్లా వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటే ఆ కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకైతే ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే వడబోస్తున్నాను. ఇవైతే ఒక డబ్బాలో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడైతే ఇది వచ్చేసి సున్నిపిండి అనమాట. ఇది మంచి స్మెల్, జాస్మిన్ స్మెల్ అట్టా వస్తుంది. సో ఇదైతే కొద్దిగా తీసుకున్నాను. ఒక స్పూను 2 స్పూన్లు అంతా సరిపోతుంది. నేను ఇది మొత్తం వేసుకుంటున్నాను. సో ఇంకే కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ చేసుకోవటమే. ఇదైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. ఒకేసారి చేసుకోవటం స్టోర్ చేసుకోవటం అట్లయితే అంత ఏం బాగోదండి. సో ఇదైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే సున్నిపిండి కూడా కొద్దిగా వేస్తున్నాను. శనగపిండి అయితే కొద్దిగా వేస్తున్నాను. సున్నిపిండి మనకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండి. సో ఈ క్యాప్సూల్ కూడా ఒకటి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆయిలీగాను ఈ ట్యాబ్లెట్ ఫేస్కి రాసుకుంటే బాగుంటుంది క్యాప్సూల్ అనేది. సో ఇది కూడా ఒకటి అయితే వేస్తున్నాను అనమాట. మనకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. ఒకటైతే ఆల్మోస్ట్ సరిపోతుంది, నేను కొద్దిగా తయారు చేస్తున్నాను కాబట్టి. సో ఇంకా ఒకటే తీసుకున్నాను అనమాట. ఈ మొత్తం కూడా ఒక ట్యాబ్లెట్ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పచ్చిపాలు ఇవి కూడా కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చూసుకొని కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ కూడా నేను తీసుకుంటున్నాను. ఈ రోజ్ వాటర్ కూడా మనకు కలుపుకోవడానికి వీలైనన్ని ఫస్ట్ 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకొని కలుపుకోవడానికి వీలైనన్ని అయితే ఇంకా వాటర్ ఏమి లేకుండా ఓన్లీ రోజ్ వాటర్తోనే ఈ పిండి అంతా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. సో ఈ రోజ్ వాటర్ మనం డైలీ కొద్దిగా ఉత్త వాటర్ అయినా కానీ రాసుకుంటే బాగుంటుంది. సో ఈ రోజ్ వాటర్ ఒక్కటే 2-3 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పిండి అయితే ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటేనే మంచిది. సో ఇంక ఇదంతా అయితే ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇదంతా ఈ పాలు ఈ రోజ్ వాటర్తోనే కలుపుకుంటే మంచిగా అయితే ఉంటుంది అనమాట. బాగుంటుందండి. సో వాటర్ అవసరం లేదు, ఇంకా మొత్తం అయితే మంచిగా ఉండలు లేకుండా పేస్ట్లా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడైతే కొద్దిగా కలిపాను. కావాలంటే ఎక్కువ కూడా మనం రాసిన దాన్ని బట్టి ఎక్కువే కలుపుకోవచ్చు అనమాట. ఇవి పిల్లలకు కూడా రాయొచ్చు డైలీ, బాగుంటుంది. సో ఇంక ఇదైతే నేను బాగా కలిపేస్తున్నాను.
చూడండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. డైలీ కూడా ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. మంచిగా రిజల్ట్ అయితే ఉండదన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది ఫేస్ అనేది, నీట్గా మట్టి అదంతా ట్యాన్ అంతా పోతుంది. సో మంచిది. మొంగు మచ్చలు అట్లా ఉన్నా కానీ రాసుకోవచ్చు, పోతుంది. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది డైలీ రాసుకుంటే. ఒకరోజు రాసుకుంటే అంతగా ఏం అనిపించదు. సో కుదిరిపోయిన డైలీ రాసుకోవచ్చు, లేదా డే బై డే అయినా రాసుకోవచ్చు అనమాట. నేనైతే చేయికి రాసుకొని చూస్తున్నాను. రాసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేసుకొని కడిగేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, నీట్గా కూడా అనిపిస్తుంది. స్మెల్ కూడా ఇట్లా నేను స్మెల్ చూస్తున్నాను, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ రోజ్ వాటరు ఆల్రెడీ సున్నిపిండి మంచి స్మెల్ వస్తుంది, అంటే జాస్మిన్ స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు. సో అదైతే తీసుకున్నాను, సున్నిపిండి అయితే బాగుంది అది కూడాను. ఈ రోజ్ వాటర్ ఇదంతా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుందండి. సో ఇంకా ఫేస్ అది కూడా నీట్గానే చాలా బాగుంటుంది అనమాట. బద్ధకం అనుకోకుండా డైలీ రాసుకుంటే బాగుంటుంది. సో నాకు కూడా బద్ధకమే, నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేస్తానన్నమాట. సో పిల్లలకి మనకి కూడా పెద్దోళ్ళు కూడా రాసుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ అదంతా కూడా మట్టిపోయి క్లీన్గాను నీట్గా బాగుంటుంది అనమాట. సో అదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. బాయ్.